ముఖ్యమైనటువంటి సదస్సు పెట్టుకోవడం ఉద్దేశానికి సంబంధించిన దాంట్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సామాజిక సమస్యలు, ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మనువాద ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యవస్థ ప్రజల మీద అనేక కుల దురాంకర దాడులు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి మనువాద బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని మనువాదాన్ని ఓడిద్దాం, భారత రాజ్యాంగాన్ని గెలిపించుకుందామని ఈ కాన్సెప్ట్ మీద ఈరోజు మనం ఈ సదస్సు సంబంధించి నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సదస్సుని నిర్వహించే రోజే, సదస్సు సన్నాహక సమావేశం రోజే కృష్ణన్న గారితో స్కైలాబ్ భవన్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని కృష్ణన్న గారిని అడగడం జరిగింది. కృష్ణన్న గారు వెంటనే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం మంచి ప్రయత్నం, ఈ ప్రయత్నంలో నేను కూడా భాగస్వామిని అవుతా అని కృష్ణన్న గారు మన మిత్రుల 2-3 నెంబర్లకు సంబంధించి కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో శేఖర్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వెంటనే స్కైలాబ్ అన్నను కూడా, అన్న మీరు కూడా ఉంటే బాగుంటుంది అంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సదస్సు కూడా బాగలింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం పూట, సాయంత్రం పూట కూడా ఇంకో వేరే చోట సభ ఉంటుంది, కొద్దిగా సాధ్యం కాకపోవచ్చు అని కూడా అనడం జరిగింది. అయినా సరే వీలు కల్పించుకొని వస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అయినా వీరిద్దరూ మనం పిలవగానే వచ్చి మన సందేశం ఇవ్వడానికి ఉన్నటువంటి ప్రధాన వక్త డాక్టర్ కదిరే కృష్ణన్న, హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ బహుజన సేన ఏర్పాటుకు సంబంధించిన వ్యవస్థాపకులకు సంబంధించిన దాంట్లో ఒకరుగా ముందుండి పనిచేస్తున్నటువంటి మన కదిరే కృష్ణన్న గారిని ముందుగా ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది అక్కర్లేదా? అయితే ఇది అక్కర్లేదా? ఇది కూడా ఉండాలా? ఇది అది కూడా ఉండాలి.